You're never working in the vehicle, you are working in the office. So you have only one ECU with you, that is called your IPC. Cluster నీతో పాటు ఉంటే you didn't get anything, but you want to see in the cluster. Cluster లో నువ్వు చూడాలంటే you need to simulate. నువ్వు సిమ్యులేట్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, సో ప్రతిదీ నేను మన చూపించినదే త్రూ ఐజీ బ్లాక్, త్రూ ఇంటరాక్టివ్ జనరేటర్ బ్లాక్ ద్వారా సిమ్యులేట్ చేస్తాం. నీకు వార్నింగ్ రావాలన్నా త్రూ ఇంటరాక్టివ్ జనరేటర్ ద్వారా సిమ్యులేట్ చేస్తావు. సో రిక్వైర్మెంట్ ఎలా చెప్తే అలా సిమ్యులేట్ చేస్తావు. స్పీడ్ ఏమి ఇవ్వాలంటే ఆ సిగ్నల్ కి స్పీడ్ ఇది ఇవ్వాలి, ఈ సిగ్నల్ కి 1 ఇవ్వాలి. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. డిబిసి దే హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ విత్ యూ. No one will ask about whether DBC నువ్వు క్రియేట్ చేసావు అది ఇది కూడా. బట్ ఫర్ యువర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఐ గివింగ్ ద ఎక్స్ప్లెనేషన్ టు హౌ ద DBC ఇస్ వర్కింగ్. ఓకే, సో ఇది వార్నింగ్స్ అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది ఇదని. సో చైమ్స్ అంటే ఏంది? చైమ్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ సౌండ్. సో సమ్ వన్ విల్ కాల్డ్ ఎస్ సౌండ్ అని అనుకోకుండా సమ్ ప్రొఫెషనల్ వర్డ్ విల్ కాల్డ్ ఎస్ చైమ్స్, సమ్ అదర్ విల్ కాల్డ్ ఎస్ బజర్స్. ఓకే, బజర్స్ కానీ చైమ్స్ కానీ. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఒక సౌండ్, అది చైమ్స్, బజర్స్, సౌండ్. ఓకేనా? సో చైమ్ కూడా కావాలి కదా. సో సింపుల్ ఎగ్జాంపుల్ చేయాలంటే మీరు చూసిన ఎగ్జాంపుల్ నేను చెప్తా. వెహికల్లో మనం లెఫ్ట్ టర్న్ ఇచ్చినప్పుడు, రైట్ టర్న్ ఇచ్చినప్పుడు, ఓకే, when you are giving left turn or right turn, you will give the sound called tick 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 అని సౌండ్ వస్తుంటది. సో దట్ ఈస్ సౌండ్. అంటే ఎందుకు ఆ సౌండ్ వస్తుంటది అంటే నువ్వు వెహికల్లో వెళ్ళేటప్పుడు యూ కాన్ సీ ద క్లస్టర్ ఎవ్రీ టైం. నువ్వు రోడ్డు చూడాలా, క్లస్టర్ ని చూడాలంటే ఏం చేస్తావు? నువ్వు రోడ్ ని చూడాలి ఫస్ట్. దట్ ఈస్ యువర్ మెయిన్ ప్రయారిటీ, రైట్? సో ఆ రోడ్ ని చూడాలంటే నువ్వు క్లస్టర్ ని చూడలేవు ఒకసారి. అంటే అట్లా ఇట్లా చూస్తూ ఉంటాం. సో అట్లా ఇట్లా చూడడం వల్ల సంథింగ్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేది మనకే అర్థమవుతుంది. సో అప్పుడు నీకు సౌండ్ వచ్చిందంటే నీకు ఆ సౌండ్ అర్థమవుతుంది. సో మనం ఫ్రీక్వెంట్ గా మనం డ్రైవ్ చేస్తుంటే మనకే అర్థమవుతుంది ఎందుకు వస్తుంది ఆ సౌండ్. ఓకే ఓకే అనేసి ఆటోమేటిక్ గా నువ్వు టర్న్ ఇండికేటర్ ని ఆఫ్ చేస్తావు. సో అట్లా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ తో ఈ సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ద బేసిక్ ఎగ్జాంపుల్ టు యూ. లైక్ లెఫ్ట్ టర్న్ ఇచ్చినప్పుడు సౌండ్ ఎలా వస్తుంది, టిక్ టిక్. సో ఒక్కొక్క దానికి ఒకటి మీరు బ్రౌజ్ క్రోమ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది, సెర్చ్ చేయండి మీకు అర్థమవుతుంది వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ అట్ వాట్ ఫ్రీక్వెన్సీ యు ఆర్ గెట్టింగ్. ఓకే, సో ప్రతి ఒక్క సౌండ్ ని యూ కాంట్ సస్పెక్ట్. సో ఈ సౌండ్ ఎలా వస్తుందా, టిక్ అని వస్తుందా, టాక్ అని వస్తుందా, ఇంకొక సౌండ్ ఇంకొక రకంగా ఉంటుంది, మ్యూజిక్ అనేది ఇంకొక రకంగా ఉంటుంది. ఎప్పుడైనా సౌండ్స్ అనేది అలానే ఉంటాయి. ఓకే, సో ఆ సౌండ్స్ ని యూ నెవర్ సస్పెక్ట్ అట్ వాట్ ఫ్రీక్వెన్సీ ఇస్ కమింగ్. ఓకే, సో ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇక్కడ సౌండ్స్ లో చైమ్స్ కానీ సౌండ్స్ కానీ. ఓకే, ఫ్రీక్వెన్సీ అంటే సి వెన్ యూ హ్యావ్ ద ఫ్రీక్వెన్సీస్ లైక్ 1 hertz means when your frequency is in 1 hertz means at I think 10 or 20 milliseconds. Let's suppose 10 milliseconds or 20 milliseconds. అంటే ప్రతి 10 milliseconds కి ప్రతి 20 milliseconds కి యువర్ బజర్ ఇస్ కీప్ ఆన్. అంటే కంటిన్యూస్ గా రాదు ఎప్పుడు సౌండ్. అదే ఇప్పుడు మనం మెసేజ్ ఐడీస్ గురించి మాట్లాడుకునేప్పుడు కూడా, మనం పీరియాడిసిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా యువర్ మెసేజ్ నెవర్ ట్రాన్స్మిట్ కంటిన్యూస్లీ. యువర్ మెసేజ్ ఇస్ ట్రాన్స్మిటింగ్ పీరియాడికల్లీ. ఇక్కడ పీరియాడికల్లీ కానీ కంటిన్యూస్ కానీ ఒకటే అంటాం, కానీ పీరియాడికల్లీ అంటే ఎవ్రీ 10 milliseconds యు ఆర్ ట్రాన్స్మిటింగ్ ద మెసేజ్ ఐడి. ఇక్కడ కూడా నీ సౌండ్ అనేది ఎవ్రీ 10 milliseconds వస్తుంది. ఎవ్రీ 10 milliseconds వచ్చినప్పుడు యూ కాన్ సెన్స్ అది ఎవ్రీ 10 milliseconds వచ్చిందా లేదా అనేసి. యూ నెవర్ సెన్స్, నువ్వు సెన్స్ చేయలేవు దాన్ని. కానీ సెన్స్ చేయకపోయినా నువ్వు ఎలా వ్యాలిడేట్ చేయాలి ఫస్ట్, అది పెద్ద డౌట్. మనం సెన్స్ చేయకపోతే హౌ వీ క్యాన్ ఏబుల్ టు వ్యాలిడేట్, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. మనం సెన్స్ చేయలేము బట్ వీ నీడ్ టు వ్యాలిడేట్. హౌ వీ క్యాన్ ఏబుల్ టు వ్యాలిడేట్, అదే మనం 10 milliseconds వచ్చినా 20 milliseconds వచ్చినా యూ నెవర్ సెన్స్ at what milliseconds is coming, at what frequency it is coming.
సో మనం అందరూ ప్రతి ఒక్కరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో వచ్చింటది, ఏదో ప్రాజెక్టులలో చేస్తూ ఉంటారు. సిఆర్ఓ అని వినింటారు మీరు అందరు, క్యాథెడ్రో ఆసిలోస్కోప్. సిఆర్ఓ, క్యాథోడ్ ఆసిలోస్కోప్ సంథింగ్ ఇస్ దేర్. సో ఇది ఏం చేస్తుంది అంటే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అదర్ హార్డ్వేర్ డివైస్. ఓకే, దీన్ని నువ్వు సమ్ కనెక్షన్స్ ఉంటాయి, డోంట్ వరీ అబౌట్ దట్. ఆ కనెక్షన్ అట్లీస్ట్ సే లైక్ when you have frequency is less, how you are validating your సో అలా ఉండకోకుండా చూసేదానికి అలా మనం వాలిడేట్ చేస్తాం. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ చైమ్స్. చైమ్స్ కానీ సౌండ్స్ అంటారు. సౌండ్స్ అనుకోకుండా సమ్ ప్రొఫెషనల్ వర్డ్ వి కాల్డ్ యాజ్ చైమ్స్. సో ఆర్ ఎల్స్ యూ క్యాన్ కాల్డ్ యాజ్ ఎ బజర్స్. దిస్ ఈస్ కాల్డ్ యువర్ చైమ్స్ ఆర్ బజర్స్. ఓకే, సో టిల్ నౌ మనం టెల్ టైల్స్ విన్నాము, ఇండికేటర్స్. బికాస్ బాగా చూసుకుంటానండి, యూ కెన్ అండర్స్టాండ్ టెల్ టైల్స్ అంటే ఏంటి, ఇండికేటర్స్ అంటే ఏంటి, చైమ్స్ అంటే ఏంటి, బజర్స్ అంటే ఏంటి, అలర్ట్స్ అంటే ఏంటి. ఎందుకంటే 60% ఆఫ్ యువర్ రెజ్యూమే యూ కెన్ సీ యువర్ ప్రాజెక్ట్ ఓన్లీ 40% ఆఫ్ థింగ్ వాట్ యూ కెన్ అండర్స్టాండ్ విచ్ టైప్ ఆఫ్ టూల్స్ విచ్ యూ ఆర్ యూజింగ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. అంతే. నీ రెజ్యూమ్లో 60% వరకు మ్యాక్సిమము నీ ప్రాజెక్ట్సే ఫిల్అప్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 40% ఆర్ 30% నీ డేటా, నీ పర్సనల్ డేటా, నువ్వు ఏమేమి టూల్స్ వాడింటావు అవే చూస్తాం. ఓకే, సో అందుకనేసి మనకు మనం మాట్లాడి తెలియాలి టెల్ టైల్స్ అంటే ఏంటి, చైమ్స్ అంటే ఏంటి, బజర్స్ అంటే ఏంటి, అలర్ట్స్ అంటే ఏంటి, ఇండికేటర్స్ అంటే ఏంటి. ఓకే, సో ఇది నేను చెప్పడం కంటే అంటే మీకు కొద్దిగా ఐడియా రావాలని నేను చెప్తున్నాను అంతే. ఓకే, సో ఎలా వాలిడేట్ చేసేది నేను చెప్పాను మీకు. సో మనం దీని గురించి చైమ్స్ ఎలా ఉంటాయి, అలర్ట్స్ ఏమేమి అలర్ట్స్ ఉంటాయి క్లస్టర్లో, బెటర్ యూ క్యాన్ గూగుల్ ఇట్. మీరు గూగుల్ చేసినారంటే నేను చెప్పేదానికంటే వాడు ఇంకా ఎక్కువ చెప్తాడు ఈ ఫ్యూచర్ల గురించి. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ నార్మల్ ఎగ్జాంపుల్. చైమ్స్ అంటే ఎలా ఉంటాయి, ఓకే ఓకే, అలర్ట్స్ అంటే ఏంటి, టెల్ టైల్స్ అంటే ఏంటి, ఇండికేటర్స్ అంటే ఏంటి. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చెప్పాను, నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ గేజెస్, రైట్? గేజెస్ గురించి చెప్పాను. సో గేజెస్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే గేజెస్. వాట్ ఈస్ ద గేజెస్ వీ హ్యావ్? గేజెస్ అంటే ఏంటి? సో గేజెస్ అంటే, బికాస్ నేను ఫాస్ట్గా చెప్పేస్తాను ప్రాజెక్టులు, బికాస్ యూ పీపుల్ అట్లీస్ట్ మీకు అర్థం కావాలనేసి నేను చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఫాస్ట్గా చెప్పి మనం రెజ్యూమ్ బిల్డప్ చేసుకొని విల్ ట్రై, మనం ప్రాజెక్టులు ట్రై చేసి రెజ్యూమ్ పెట్టి నౌకరీలో అప్లోడ్ చేసి అట్లీస్ట్ వీ నీడ్ టు టేకప్ ద కాల్స్. సో అందుకని నేను ఫాస్ట్గా చెప్తాను, దీని గురించి మళ్ళీ లేట్గా అవసరం లేదు. బికాస్ నేను క్యాన్ యూడిఎస్ చెప్పినట్టు చెప్పను అంత నిదానంగా, బికాస్ ఓన్లీ ద ఫ్యూచర్స్ ఓన్లీ. ఇవి ఫ్యూచర్స్ ఏముంటాయని చెప్పేదానికి నేను చెప్తున్నాను అంతే. అంతకు మించి దీంట్లో పెద్ద ఏమి ఉండవు. ఓకే, ఓన్లీ ఫ్యూచర్స్ ఏం చేసావు, టెల్ టైల్స్, ఇండికేటర్స్, చైమ్స్ ఇవి చేసా, గేజెస్ అనేసి. సో అందుకనేసే కొద్దిగా ఫాస్ట్గా చెప్పేసేదానికి నేను ట్రై చేస్తా ఉంటా. ఓకేనా? సో గేజెస్ లో, సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇన్ ద వెహికల్ యూ క్యాన్ సీ ఇన్ ద క్లస్టర్ వీ హ్యావ్ 4 గేజెస్. మనకు మొత్తం 4 గేజెస్ ఉంటాయి. ఓకే, ఒకటి టాకోమీటర్ గేజ్, 2 వెహికల్ స్పీడ్ గేజ్, 3 ఫ్యూయల్ సెన్సార్ గేజ్, ఫ్యూయల్ లెవెల్ సెన్సార్ కాదు, ఫ్యూయల్ లెవెల్ గేజ్, అండ్ 4th one is temperature gauge. ఇంజన్ ఆయిల్ ఆర్ టెంపరేచర్ అంటే వెదర్ ఇట్ విల్ బి ఇంజన్ టెంపరేచర్ ఎంత ఉంది అనేసి. సో ఇలా చూస్తాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యూయల్ లెవెల్ బదులు ఇక్కడ
ఇవి చాలండి, మళ్ళీ ఎక్కువ కూడా అవుతుంది. సో గేజెస్ అంటే టాకోమీటర్ గేజ్, వెహికల్ స్పీడ్ గేజ్, ఫ్యూయల్ లెవెల్ గేజ్, టెంపరేచర్ ఇంజన్ గేజ్, టెంపరేచర్ గేజ్. అంటే గేజెస్ అంటే ఏంటి ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. సో గేజెస్ అంటే ఇదే. ఇప్పుడు మీకు ఎక్కువ దీంట్లో కనిపించేటి ఏంటంటే హైవే గేజెస్. ఇక్కడ మనకు కనిపించేటి ఈ గేజెస్ ఇప్పుడు 20, 40, 60, 80, 100, 120, 140 చూస్తున్నాం. దట్ ఇండికేటింగ్ యువర్ వెహికల్ స్పీడ్ గేజ్, దట్ ఈస్ కాల్డ్ ఎ గేజ్. దాన్నే గేజ్ అంటాం. వీ హ్యావ్ అనలాగ్ గేజ్. అనలాగ్ అంటే ఐ మీన్ ముళ్ళులాగా ఉండే గేజెస్. సో నౌ దెర్ ఇస్ నో అనలాగ్ గేజెస్ ఇన్ ద ప్యాసింజర్ వెహికల్స్ కరెంట్లీ. అందరు దే హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ టు డిజిటల్ గేజెస్. ప్రతి ఒక్కరు అనలాగ్ గేజెస్ అనేవి ఎక్కడ లేవు, అన్ని డిజిటల్ గేజెస్. సో ఇక్కడ మీరు 20, 40, 60, 80, 100, 120, 140 అని చూస్తున్నారు. దట్ ఈస్ యువర్ వెహికల్ స్పీడ్ గేజ్. ఇక్కడ 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటున్నారు. దట్ ఈస్ యువర్ టాకోమీటర్. టాకోమీటర్ ఈస్ షోయింగ్ ద యువర్ ఆర్పిఎం, యువర్ ఇంజన్ ఆర్పిఎం. టాకోమీటర్ ఇస్ ఆర్పిఎం అంటే నీ ఇంజన్ అనేది ఎంత స్పీడ్ తో రొటేట్ అవుతుందిరా, ఎంత స్పీడ్ తో తిరుగుతుంది, ఎంత స్పీడ్ తో రొటేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంజన్ ఆర్పిఎం, రొటేషన్ పర్ మినిట్, రెవల్యూషన్స్ పర్ మినిట్ వీ క్యాన్ సే. ఓకే, దట్ నీ ఇంజన్ ఆర్పిఎం ఎంత ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, అది ఇండికేట్ చేసేదానికి అది. సో ఫ్యూయల్ లెవెల్ ఎందుకు చూపిస్తుంది? ఫ్యూయల్ లెవెల్ ఇస్ షోయింగ్ లైక్ ఎంత ఉంది నీ దాంతో, ఫ్యూయల్ లెవెల్ ఎంత ఉంది, ఫ్యూయల్ నీ దాంతో. దట్ షోయింగ్ యువర్ ఫ్యూయల్ లెవెల్ గేజ్. సో టెంపరేచర్ గేజ్, టెంపరేచర్ గేజ్ ఏం చూపిస్తుంది అంటే నీ ఇంజన్ టెంపరేచర్ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎంత అంటే అంత ఉంటే పేలిపోతుంది నీ ఇంజనే పేలిపోతుంది. సో దాన్ని కంట్రోల్ గా ఇంజన్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలా. సో నీ ఇంజన్ టెంపరేచర్ ఎంత ఉంది. ఓకే, సో అవన్నీ. సో ఇక్కడ నువ్వు చూస్తే ఫ్యూయల్ లెవెల్ కి గేజ్ ఉంటది, ఫ్యూయల్ కి సెన్సార్, ఫ్యూయల్ కి టెల్ కూడా ఉంటది. గేజ్ ఉండేదానికి టెల్ ఉండకూడదు అని అట్లా ఏం లేదు. ఫ్యూయల్ హ్యావ్ యువర్ ఓన్ వార్నింగ్, ఫ్యూయల్ యూ హ్యావ్ గేజ్, ఫ్యూయల్ యూ హ్యావ్ టెల్ అన్ని దగ్గర వర్క్ అవుతుంది. సో చేంజ్ కూడా వస్తుంది. తక్కువ ఉందిరా పెట్రోల్ పట్టించుకోరా అనేసి వాడు నిన్ను చేంజ్ కూడా చేస్తాడు, బజర్ కూడా చేస్తాడు. ఓకే, సో వన్ ఫ్యూచర్ వీ హ్యావ్ మల్టిపుల్ వే ఆఫ్ ఇండికేటింగ్ టు ద డ్రైవర్. బికాస్ ఎందుకంటే వానికి టెల్ కనపరావాలా, గేజ్ కనపరావాలా, సెన్స్ చేయాలా. బికాస్ దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అది ఫ్యూల్ లేకపోతే మనం వెహికల్లో ముందు కూడా పోలేం కదా. సో దట్స్ వై దే వాంట్ షో ఎవ్రీ వే అంతే. సో ప్రతి ఓఎంలో కూడా ఇలానే ఉంటుంది. ఫ్యూయల్ కి గేజ్ ఉంటుంది, ఫ్యూయల్ కి టెల్ ఉంటుంది, ఫ్యూయల్ కి అలర్ట్ ఉంటుంది, ఫ్యూయల్ కి చైమ్ ఉంటుంది. ఓకే, సో టెంపరేచర్ కూడా అంతే. టెంపరేచర్ కి టెల్ ఉంటుంది, టెంపరేచర్ కి గేజ్ ఉంటుంది. సో టెంపరేచర్ కెన్ ఆల్సో అలర్ట్ బికాస్ దీస్ ఆర్ సమ్ సేఫ్టీ ఫ్యూచర్స్. సో అందుకనేసి మనకు అలా ఉంటుంది. సో దట్ ఈస్ ద గేజెస్. గేజెస్ అంటే అవే. గేజెస్ అంటే ఏం చేసామంటే వీ హ్యావ్ టాకోమీటర్ గేజ్, ఫ్యూయల్ గేజ్ అంతే. సో ప్రాజెక్ట్ గురించి కూడా ఇంత లోపలికి వెళ్ళి కూడా అడగడు. ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటే దే నెవర్ ఆస్క్ అబౌట్ ద ప్రాజెక్ట్. యూ వాంట్ టు సే ద ప్రాజెక్ట్ ఫస్ట్లీ. when they ask you like self introduction about yourself, you should start. So I am coming from so I have this much of experience with me. So currently I am working here as a validation engineer. So till now I have worked for the different types of issues called as cluster or telematics. ఏమేం పెట్టుకుంటే ప్రాజెక్ట్లో అవన్నీ పెట్టి అంటే మనం అట్లీస్ట్ ఒక 10 to 15 minutes మనము చెప్పాలి ఖచ్చితంగా. ఆ 10 to 15 minutes చెప్పేదానికి మనము చాలా ట్రై చేయాలా. వస్తాయి నోట్లో నుంచి మాటలు. ఐ కెన్ గివ్ ద నోట్స్ ఆల్సో హౌ వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. 15 minutes ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ వన్స్ డన్ దెన్ దే విల్ ఆస్క్ ద క్యూరీస్. ఓకే ఎలా ఉంటుంది ఏంది, దే విల్ గో టు ద అడ్వాన్స్ లెవెల్, దెన్ విల్ సీ దట్ ఈస్ ద పాయింట్. ఓకే, అప్పుడు నీ క్యాన్ యూడిఎస్ వస్తుంది. అప్పటి వరకు నీకు రాదు క్యాన్ యూడిఎస్ బికాస్ యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ బై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
యూ నీడ్ టు ఇంట్రడ్యూస్ బై యువర్ సెల్ఫ్. ఫస్ట్ నీకై నువ్వు మాట్లాడాలి. ఫస్ట్ ఆ 15 నిమిషాలు నీ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి. ఓకే, తర్వాత ఎవడు గేజెస్లీ అసలు ఇంతవరకు నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను, నో వన్ విల్ ఆస్క్ అబౌట్ నథింగ్ అబౌట్ దిస్. దే విల్ ఆస్క్ ఓన్లీ అబౌట్ ద క్యాన్ అండ్ యూడిఎస్. ఇఫ్ దే ఆస్క్ అబౌట్ ద ప్రాజెక్ట్ దెన్ ఇట్ విల్ బి వెరీ సింపుల్, ఐ కెన్ సే. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో మనం అట్లీస్ట్ అర్థం చేసుకోవాలి. మనం పెట్టుకున్న రెజ్యూమ్ లో పెట్టుకున్న గేజెస్ గురించి అని మనకు అర్థం చేసుకోవాలి, ఏం చెప్తున్నాం రా, ఏందిరా సిచ్యువేషన్ అనేసి. ఓకే, సో దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ గేజెస్. గేజెస్ ఎలా ఉంటుంది? ఓకే, బికాస్ ఈ క్లస్టర్ లో నేను చెప్పేది ఏం లేదు, ఓన్లీ ఫ్యూచర్స్ ని మీకే తెలుసు ఇవన్నీ. సో ఎలా వర్క్ అవుతుంది, ఇది ఎలా వర్క్ అవుతుంది, సిమ్యులేట్ చేసేది కూడా నేను చూపించాను. డోంట్ వరీ అబౌట్ దట్. సో మనకు అట్లీస్ట్ తెలియాలి ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి, గేజెస్ ఏంటేంట్రా అనేసి. టెల్టైల్స్ అట్లీస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ కి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు అట్లీస్ట్ నువ్వు ఒక టెల్టైల్స్ గూగుల్ చేసి ఏమేమి ఒక 10 టెల్టైల్స్ అర్థం చేసుకో, 10 వార్నింగ్స్ అర్థం చేసుకో. ఓకే, 10 చైమ్స్ అర్థం చేసుకో. వాడు అడగడు అసలు, బట్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ ఫర్ ఎ సేఫర్ స్టాండర్డ్ అంతే. బికాస్ నాకు కూడా ఒక 10 టెల్టైల్ మించి ఎక్కువ తెలియదు, అవసరం లేదు దాని గురించి. ఏదో చేస్తున్నాం పోతుంది, ఆ కరెక్ట్ వస్తుందా లేదా అంతే. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గేజెస్. గేజెస్ అంటే ఏంటి? 4 గేజెస్ ఉంటాయి, ఇలా 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 అనేసి మనం చెప్పాలంతే. సో వీ కవర్ టిల్ నౌ ఇవన్నీ కవర్ చేసాం. సో నెక్స్ట్ మనకు ఇంకా దీంట్లో ఉండేటి ఏంట్రా అంటే వీ హ్యావ్ ఎ డిస్ప్లే ఫ్యూచర్స్. వీ హ్యావ్ ఎ డిస్ప్లే ఫ్యూచర్స్. సో సమ్ డిస్ప్లే ఫ్యూచర్స్ ఆల్సో వీ నీడ్. సో డిస్ప్లే ఫ్యూచర్స్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు. సో సంథింగ్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్, వెదర్ యు ఆర్ ఇన్ విచ్ మోడ్, విచ్ నార్మల్ మోడా, లేదంటే ఎంత టైం ఎంత అయింది, ఏ కోఆర్డినేషన్ లో ఉన్నావు నువ్వు. కరెక్ట్ చూపించాలంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ డిస్ప్లే. ఓకే, సో డౌట్ ఎవరికన్నా? నేను హ్యావ్ డౌట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సమ్ ఇన్ఫర్మేషన్. డిస్ప్లే అంటే డిస్ప్లే ఫీచర్స్ అంటే సమ్ ఇట్ ఈస్ షోయింగ్ సమ్ డిస్ప్లే. డిస్ప్లేలో మనం చూస్తున్నాం ఏందో చెప్తుందిరా అనేసి. సో ఇక్కడ ఏమైతుంది, అన్ని ఇక్కడ డిస్ప్లే అంటే 700 కిలోమీటర్స్ వరకు వస్తుంది అనేసి. సో యూ కెన్ సీ ద డిస్ప్లే ఫ్యూచర్స్ లైక్ డిఈటి. ద మెయిన్ చెప్తా, అన్ని చెప్పను. డిఈటి అంటే ఏం చెప్తుందంటే డిస్టెన్స్ టు ఎంటీ. డిస్టెన్స్ టు ఎంటీ. నీ డిస్టెన్స్ టు ఎంటీ అంటే హౌ మెనీ కిలోమీటర్స్ యువర్ వెహికల్ క్యాన్ ఏబుల్ టు ట్రావెల్ ఫర్ ద అవైలబుల్ ఫ్యూయల్ అని అర్థం. హౌ మెనీ kilometers or miles your vehicle can able to travel for the available fuel. That is the distance to empty. అంటే ఇంత ఫ్యూయల్ ఉందిరా నీ దాంతో, సో నువ్వు ఇన్ని కిలోమీటర్స్ వరకు వెళ్ళగలుగుతావు అనేసి వాడు ముందే ఇండికేట్ చేస్తున్నాడు, ఎక్కువ పోలేవరు అని. దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ డిఈటి, డిస్టెన్స్ టు ఎంటీ. ఓకే, సో ఇవన్నీ డిస్ప్లే కాబట్టి, డిస్ప్లే చూపిస్తాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లే ఫ్యూచర్స్. సో వీ హ్యావ్ వన్ మోర్ కాల్డ్ ఓడోమీటర్. ఓడోమీటర్ ఏం చెప్తుంది? ఓడోమీటర్ ఈస్ షోయింగ్ హౌ మెనీ కిలోమీటర్స్ యువర్ వెహికల్ ట్రావెల్డ్ టిల్ నౌ. నీ వెహికల్ ఇంతవరకు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ అయింది, ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనేసి చెప్తుంది. దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ఓడోమీటర్. ఓడోమీటర్ వల్ల యూసేజ్ ఏం లేదు, ఇట్స్ షోయింగ్ హౌ మెనీ కిలోమీటర్స్ యూ క్యాన్ ఏబుల్ టు. సో ఇక్కడ ఓడోమీటర్ లో కొన్ని క్వశ్చన్స్ అవ్వచ్చు. కాంట్ వి మేక్ యువర్ ఓడోమీటర్ టు 0? The answer is no. Okay.
ఓడోమీటర్ ని నువ్వు జీరో చేయలేవు, బికాస్ యు ఆర్ సేయింగ్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఓడోమీటర్ టు జీరో, యు ఆర్ సేయింగ్ దట్ యువర్ వెహికల్ ఈస్ న్యూ వెహికల్. సో అలా మోసం జరగకూడదు కదా ఎప్పుడే కానీ. ఇప్పుడు నువ్వేం చేస్తావు, 2 years వరకు వాడుకొని ఆ ఓడోమీటర్ జీరో చెప్పేసి లేదు బ్రో కొత్త వెహికల్ అది ఇది అని చెప్పే ఉంటావు. నో, యూ షుడ్ నాట్ డూ లైక్ దట్ నా. సో అందుకనేసి దిస్ ఇస్ సమ్ రెస్ట్రిక్షన్స్ విల్ హ్యాపెన్. నీకు ఓడోమీటర్ చూపించేది ఇట్ నెవర్ షో, ఇట్ నెవర్ గో టు జీరో. అదే నేను చెప్పేది నీ వెహికల్ ఎంతవరకు ఉంది, నీ వెహికల్ని ఎస్టిమేట్ చేసేది అది. ఎవరైనా మోసం చేసేదానికి కుదరకోకుండా ఉండేదానికి ఓడోమీటర్ ని మనము ఎప్పటికీ జీరో చేయలేం. ఓకే, ఓడోమీటర్ ఏం చేస్తుంది, ఎన్ని కిలోమీటర్లు నువ్వు ట్రావెల్ చేసావు అనేది చూపిస్తుంది ఓడోమీటర్. డిస్టెన్స్ ఏమిటి ఏంది, ఎన్ని కిలోమీటర్లు వెళ్తావు నువ్వు ఫ్యూయల్ గేజ్ నీ దగ్గర ఉన్న ఫ్యూయల్తో. ఓకే, సో వీ హ్యావ్ సిమిలర్ ఫీచర్స్ లైక్ ఏఎఫ్ఈ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అంటే మనం సింపుల్ గా మాట్లాడుకోవాలంటే మైలేజ్ ఎంత ఇస్తుంది, మైలేజ్ ఆఫ్ యువర్ వెహికల్, మైలేజ్ ఎంత ఇస్తుంది అని మాట్లాడుకుంటాం కదా. మైలేజ్ ఎంత ఇస్తుంది రామ అనేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మైలేజ్ ఆఫ్ యువర్ వెహికల్, దట్ ఈస్ యువర్ AFE, average fuel economy. Okay, so IFE also you have. IFE called as instantaneous fuel economy. So AFE అంటే సింపుల్ గా మైలేజ్ ఎంత వస్తుంది నీ వెహికల్ లో అనేసి ఎస్టిమేట్ చేస్తుంది, అది AFE. సో IFE ఏం చేస్తుంది, ఇన్స్టెంట్ గా ఇప్పుడు లెట్స్ సపోజ్ విత్ ఇన్ 3 to 4 kilometers లో నీ మైలేజ్ ఎంత. సో నీ AFE ఏం చేస్తుంది, సో ఇట్ విల్ టేక్ ద బేస్ ఆఫ్ లైక్ 5 to 10 kilometers. నువ్వు ముందు తిరిగిన 5 to 10 kilometers బేస్ చేసుకొని నీ AFE క్యాలిక్యులేట్ అవుతుంది. నీ IFE ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, ఇన్స్టెంట్ గా 2 kilometers 3 kilometers ఇన్స్టెంట్ గా ఎంత వస్తుంది మైలేజ్. ఓకే, దట్ ఈస్ ద యూస్ ఆఫ్ IFE, ఇన్స్టంటేనియస్ ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, DET, డిస్టెన్స్ టు ఎంప్టీ, ఓడోమీటర్. ఓకే, సో డిస్ప్లే ఫీచర్స్ లో నువ్వు చూస్తావు ట్రిప్స్ ఉంటాయి. ట్రిప్ ఏ చాలా సార్లు చూసింటా, ట్రిప్ ఏ, ట్రిప్ బి. జస్ట్ మనం డిస్ప్లే చేసుకునేదానికి ఎప్పుడైనా ట్రిప్ స్టార్ట్ అయినా కానీ లేదంటే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళినా కానీ మనం కొద్దిగా అందాజుగా ఎంత తిరిగినాం ఏంద్ర అనేసి కొద్దిగా తెలుసుకునేదానికి ఇలా ట్రిప్ ఏ, ట్రిప్ బి, అప్ టు F వరకు ఉంటుంది. మామూలుగా ట్రిప్ F వరకు ఉంటాయి మీరు చూస్తే. సో ఇట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ద థింగ్స్, దట్స్ ఇట్. ఏమేమి ట్రిప్స్ ఉంటాయి. సో ట్రిప్ ఏ అంటే ఏంది, ట్రిప్ బి ఏంది, ట్రిప్ ఏలో మనం వెళ్తాం. ఇప్పుడు లెట్ సపోజ్ నేనే ఉన్నాను, మా నాన్న వాడుతుంటాడు, నేను ట్రిప్ ఏ ట్రిప్ బి యూజ్ చేసుకుని మా నాన్న ట్రిప్ సి ట్రిప్ డి యూజ్ చేసుకుంటాడు. దట్ ఈస్ ఫుల్లీ అది నాకు మా నాన్నకి సంబంధించి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. రైట్, నువ్వు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు CD యూజ్ చేసుకో, నేను ఏబి యూజ్ చేసుకుంటా. సో నేను ఏ కిలోమీటర్లు వెళ్ళినానో, నువ్వు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళినావో, టు ఇండికేటింగ్ లైక్ టు షోకేస్ టు ద కస్టమర్స్, యాక్చువల్లీ టు షోకేస్ టు ద కస్టమర్స్ ఎన్ని వెళ్ళినావు, ఎక్కడికి వెళ్ళినావు అనేసి చెప్పుకునేదానికి అట్లా డిస్ప్లే ఫీచర్స్. ఓకే, చూడాలి కదా మైలేజ్ ఎంత వస్తుందో మనకి కనపరావాలి కదా. మైలేజ్ కనపరాకపోతే వాడు బండి కూడా ఉన్నాడు కదా. ఎవడైనా అల్టిమేట్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం చేస్తాడు, దే విల్ సీ ద మైలేజ్ అండ్ దే విల్ సీ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద వెహికల్. పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలా మనకి, మైలేజ్ మంచిగా ఉండాలా. మైలేజ్ లేకపోతే అడుగుంటాం మనం. అట్లీస్ట్ మనకు 12 to 13 kilometers లేకపోతే మనం 4-wheeler కొనలేం. 2 kilometers 3 kilometers ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు డ్రైవ్ దోస్ వెహికల్స్. మనకుండే డబ్బుల దగ్గర మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడతాం. సో దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ దోస్ డిస్ప్లే ఫీచర్స్. డిస్ప్లే ఫీచర్స్ అంటే ఏంటి, గేజెస్ అంటే ఏంటి, టెయిల్స్ అంటే ఏంటి, ఇండికేటర్స్, వార్నింగ్స్, అలర్ట్స్, చైమ్స్. ఓకే, సో అట్లా. సో ఇంకా ఏమన్నా చెప్తా అని చెప్పానా క్లస్టర్ లో, అంతేనా? సెట్ ఇంకా నేను సెట్టింగ్స్ ఉన్నాయని చెప్పా. ఓకే, we have a settings. సో సెట్టింగ్స్ ఎందుకుంటాయిరా అంటే వెహికల్లో ఎందుకుంటాయి, మనం ఇది సెట్ చేయాలంటే సెట్ చేసుకోవచ్చు, ఆఫ్ చెప్పి. లెట్ సపోజ్ అడాస్ అనే ఫ్యూచర్ ఉంది. అడాస్ లో ఏమనుకుంటామంటే AEB అనే ఫ్యూచర్ ఉంది, కాల్డ్ యాజ్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్. సో ఈ ఫ్యూచర్ ని నేను ఆఫ్ చేయాలనుకున్నా. దిస్ ఫ్యూచర్ ఐ నీడ్ టు ఆఫ్ ఇన్ ద వెహికల్.
ఈ ఫ్యూచర్ ని నేను ఆఫ్ చేయాలనుకుంటున్నాను. సో వీ హ్యావ్ ఏ ఆప్షన్ ఇన్ ద సెట్టింగ్ ఇన్ ద వెహికల్లో ఐపీసీలో నీకు సెట్టింగ్స్ లో ఆప్షన్ ఉంటుంది. సో యూ కెన్ ఏబి ఆన్ ఆర్ ఆఫ్, దట్ ఈస్ యువర్ విష్, దట్ ఈస్ ఫుల్లీ ఆన్ డ్రైవర్ విష్. బికాస్ ఎందుకంటే ఇప్పుడు మన వెహికల్స్ ఇండియన్లో మనం తిరుగుతూ ఉంటే ట్రాఫిక్ లో ఇది ఊరికే తెలియకుండానే కొడతా ఉంటది సారికి బ్రేక్, అప్పుడు నువ్వు చాలా ఇరిటేట్ అవుతూ ఉంటావు. సో అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ హడాస్ ఫ్యూచర్స్, దిస్ ఇస్ ఫుల్లీ ఆన్ యూరో బేస్డ్ చేసుకునేసి ఇవి డిజైన్ చేశారు. అంటే మీరు చూస్తే యూరోప్ లో ద వే దే హ్యావ్ ద రోడ్ వేస్ విత్ దెమ్, ఎవ్రీ వన్ దే ఆర్ ఫాలోయింగ్ ద రోడ్ వే. ఏడ వెహికల్ ఆగాలంటే ఈడ వెహికల్ ఆగిద్ది అంతే, ఇట్లా లెఫ్ట్ తిరగాలంటే అక్కడే లెఫ్ట్ తిరగాలి, నీ ఇష్టం వచ్చినట్టు లెఫ్ట్ తిరగకూడదు. సో దే హ్యావ్ ఎ ప్రాపర్ రోడ్ వేస్ విత్ దెమ్. దిస్ వాజ్ ద రీజన్ దిస్ ADAS is fully developed based upon their Euro-CAP conditions. Euro-CAP conditions యూజ్ చేసుకునే వాళ్ళు ADAS ని డెవలప్ చేశారు. ఈవెన్ ఇన్ మన ఇండియాలో కూడా ద అప్రూవ్మెంట్ ఎలా ఉంది అంటే దే నెవర్ ఇంప్లిమెంట్ బేస్డ్ అపాన్ ద ఇండియన్ క్యాప్ కండిషన్స్. ఇండియా రోడ్వేస్ కండిషన్స్ బట్టి ADAS అనేది ఫ్యూచర్ డెవలప్ కాలేదు టిల్ నౌ. అది ఇండియాలో అదే ఇండియా బేస్ చేసుకుని రావు, కానీ ద పీపుల్ వాంట్ టు సీ లైక్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి మనకు వెహికల్లో. వీ నీడ్ ఎ ఫుల్ అట్మోస్ట్ కంఫర్ట్ అండ్ సేఫ్టీ కావాలి. కాబట్టి మనం వాళ్ళు వేసారు, గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, అది తీసుకొచ్చి మన వెహికల్ ఇండియన్ వెహికల్స్ ఉన్నాయి అంతే, సింపుల్ గా చెప్పాలంటే. సో కానీ దాన్ని మన ఇండియా వెహికల్ ఇది సారికి ఏబి బ్రేక్ కొడతానే ఉంటుంది, నువ్వు ట్రాఫిక్ లో ఉంటాయి, అది చాలా ఇరిటేట్ గా ఉంటుంది నీకు, నువ్వు కొద్దిగా త్వరగా వెళ్ళలేవు. సో అప్పుడు ఏం చేస్తారు, ఫీచర్స్ నువ్వు ఆఫ్ చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ ఎ సెట్టింగ్ ఇన్ ద ఐపీసీ. సో ఐపీసీ సెట్టింగ్స్ లో నువ్వు ఆఫ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ దోస్, దట్స్ ఇట్. అంతకుమించి ఐపీ సెట్టింగ్స్ సో మెనీ వీ హ్యావ్, సో డిఫరెంట్. ఓకే, నువ్వు క్లాక్ సెట్టింగ్స్ ఉంటాయి. క్లాక్ ఏం చేసుకుంటావు, ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఇన్ 24-hour ఫార్మాట్, నువ్వు 24-hour ఫార్మాట్ లో పెట్టుకోవచ్చు. 12-hour ఫార్మాట్ అంటే నువ్వు 12-hour ఫార్మాట్ లో పెట్టుకోవచ్చు. దట్ ఈస్ యువర్ విష్, నువ్వు ఎలా పెట్టుకోవాలంటే అలా పెట్టుకోవచ్చు. ఓకే, సో అలా సెట్టింగ్స్ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి వెహికల్లో. ఆ సెట్టింగ్స్ కూడా ఫుల్లీ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. నీ రిక్వైర్మెంట్ ఏం చెప్తే అదే. ఒక్కొక్క ఓఎంలో ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, సో వెన్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ద ఇండియన్ ఓఎమ్స్ యూ కెన్ సీ మినిమల్ సెట్టింగ్స్ ఇన్ ద ఐపీసీ. బట్ వెన్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ద ఫారిన్ వెహికల్స్ లైక్ నిసాన్ కానీ, ఫారిన్ వెహికల్స్ గురించి మాట్లాడతాం, నిసాన్ కానీ టొయోటా కానీ అట్లాంటి వెహికల్స్ లో నువ్వు వర్క్ చేస్తుంటే దే క్యాన్ హ్యావ్ ఏ టాప్ ఎండ్ సెట్టింగ్స్ ఉంటాయి దాంట్లో. అడాస్ కి కానీ, అడాస్ సంబంధించి క్లాక్ సంబంధించి చెప్పాను, చాలా డిఫరెంట్ గా ఉంటాయి, మెయింటెనెన్స్ సంబంధించి. ఓకే, సో అలా యూసేజ్ చేసుకునే దానికి మనం సెట్టింగ్స్ ఉంటాయి, అవి కూడా ఒక సెట్టింగ్స్ కూడా ఒక పార్ట్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ సెట్టింగ్స్. ఇవే ఫీచర్స్ అంటే ఇవే. మనం ప్రాజెక్ట్ పెట్టుకునే దాన్ని బట్టే మనం ఏం చెప్పాలనేసి మనం డిసైడ్ కావాలి ఫస్ట్, అదే ఒక పాయింట్. సో నో వన్ విల్ ఆస్క్ వాట్ ఆర్ ద సెట్టింగ్స్ యూ వర్క్, what are the trip features you work, no one will ask. Okay, you worked on the IPC, that's it, you worked on the IPC. ఎలా వర్క్ అవుతుంది, ఎలా వర్క్ చేసావు, ఎలా ఫ్లాషింగ్ చేసావు, అలాంటి సిమిలర్ కాన్సెప్ట్స్ అనేది వాళ్ళు చెప్తా ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మనము వెహికల్లో, సో ఇవి క్లస్టర్ ఫీచర్స్ అంటే మ్యాక్సిమం ఇవే, అంతకుమించి ఏం ఉండవు. సో వీ హ్యావ్ లాట్ మోర్ విత్ దేమ్, సో వీ నీడ్ టు వర్క్. సో మనము ఇప్పుడు నేను ఒక టెస్ట్ కేస్, ఒక ఫీచర్ ని ఎలా చెక్ చేయాలా, ఫీచర్ హౌ వి నీడ్ టు చెక్. ఏ ఫ్యూచర్ నైనా నువ్వు ఈ ఫ్యూచర్ వర్క్ అవుతుందా లేదనేసి ఎలా తెలుసుకోవాలనేది మనకు ఫస్ట్ పాయింట్. సో దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది వాట్ ఆర్ ద పవర్ మోడ్స్ ఇన్ ద వెహికల్. వెహికల్లో ఏమేమి పవర్ మోడ్స్ ఉంటాయి. ఓకే, పవర్ మోడ్స్ అంటే we called as operating modes. Okay,
ఆపరేటింగ్ మోడ్స్. సో ఆపరేటింగ్ మోడ్స్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఏ మోడ్ లో నీ వెహికల్ పనిచేస్తుంది అంతే. ఏ మోడ్ లో నీ ఫ్యూచర్ పనిచేస్తుంది, ఏ మోడ్ లో నీ ఫ్యూచర్ పనిచేస్తుంది. సో ఫస్ట్ ఏ మోడ్ లో నీ ఫ్యూచర్ పనిచేయడానికంటే ఫస్ట్ మనకు ఈ పవర్ మోడ్స్ ఎన్ని ఉన్నాయనేది మనం అర్థం చేసుకున్నాం. ఓకే, సో వీ హ్యావ్ ignition on. Ignition on is called one power mode. Ignition off is called one power mode. Okay, accessory is one power mode. Crank is one power mode. Okay, accessory delay is one other power mode. ఇంకా చాలా ఉంటాయి, కానీ నేను ఈ 5 ఎందుకు తీసుకున్నానంటే మీకు అర్థమయ్యేదానికి అంతే. ఎలా వర్క్ అవుతుంది వెహికల్లో, నువ్వు వెహికల్లో ఎలా వస్తావు, ఎలా వెళ్తావు, ఇవి ఎలా ఆపరేట్ అవుతాయి వెహికల్లో. ఓకే, సో ఇప్పుడు బై డిఫాల్ట్ ఏంద్రా సింపుల్ గా ఇవి ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోండి అంతే, ఎక్కువ వద్దు మనకు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే నీకు ఫ్యూచర్ ఎలా వర్క్ అవుతుంది నీకు అర్థమవుతుంది, వెహికల్ అనేది ఎలా మూవ్మెంట్ ఉంటుంది నీకు అర్థమవుతుంది ఫస్ట్. సో ఫస్ట్ ఈ 5 అనేది ఎలా ఆపరేటింగ్ చేయాలి వెహికల్లో అది మనకు తెలియాలి. సో ఇప్పుడు ఏం లేదు, సింపుల్ బై డిఫాల్ట్ గా నువ్వు ఏం చేస్తావు వెహికల్లో, బై డిఫాల్ట్ వెహికల్ ఇస్ ఇన్ ఆఫ్, వెహికల్ ఎవరు లేరు, వెహికల్ ఇస్ ఇన్ ఆఫ్ కండిషన్. ఓకే, బై డిఫాల్ట్ వెహికల్ ఇస్ ఇన్ ఆఫ్ కండిషన్, వెహికల్ అనేది ఆఫ్ కండిషన్ లో ఉంది. ఓకేనా, సో నువ్వేం చేస్తావు, త్రూ యువర్ కీ వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ అన్లాకింగ్ ద వెహికల్. ఓకే, దెర్ ఈస్ నో విత్ కీ బేస్, అన్ని ఒక వ్యాలెట్ టైప్ ఆఫ్ కీ లాగే ఉంటుంది, నీకు చేతిలోనే ఉంటుంది ఆ కీ, దట్ ఈస్ నాట్ ది కీ బేస్ ఆల్సో. ఓకే, దెర్ ఈస్ నో కీ బేస్ టు ఆన్ ద వెహికల్ కరెంట్లీ, అవన్నీ ఎప్పుడూ వెళ్ళిపోయాయి. యూ హ్యావ్ ఓన్లీ విత్ ద వి కాల్డ్ యాస్ ఏ పెప్స్ కీ, వి కాల్డ్ యాస్ ఏ పెప్స్ కీ, అదొక పెప్స్ కీ లాంటిది, సమ్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ లాగా, అది ఎలక్ట్రానిక్ పవర్ కీ. అది యు నెవర్ సీ ఎనీ కీ ఉంటుంది దానికి, కానీ నో వన్ యూజింగ్ దట్ కీ, దట్ ఈస్ ఎలక్ట్రానిక్ పవర్ కీ. అది జస్ట్ నువ్వు దాన్ని ఆన్ ఆఫ్ అన్ని నీ చేతిలోనే ఉంటుంది, వెహికల్ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా అని. ఓకే, అది లోపల ఉంటేనే, వెహికల్ లోపల ఉంటేనే నీ బండి ఆన్ అవుతుంది. నీ వెహికల్లో నువ్వు మళ్ళీ నువ్వు కీ పెట్టి ఆన్ చేయాల్సిన అవసరం లేదు. 4 వీలర్స్ యూ నెవర్ సీ ఎనీ టైప్ ఆఫ్ కీ. ఓకే, సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ పవర్ మోడ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేసి మనకు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఈ పవర్ మోడ్స్ ఏంద్రా అంటే ఫస్ట్ నువ్వు ఏం చేసావు, వెహికల్లోకి నువ్వు వెళ్తున్నావు. సో యూ అన్లాక్ ద వెహికల్, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద వెహికల్. ఓకే, సో బై డిఫాల్ట్ ఏ కండిషన్ లో ఉంటుంది నీ వెహికల్, ఏ పవర్ మోడ్ లో ఉంటుంది బై డిఫాల్ట్. నువ్వు ఏం చేయలేదు, వెహికల్లో పోయి కూర్చున్నావు, బై డిఫాల్ట్ నువ్వు ఏ ఏ ఏ కండిషన్ లో ఉంటుంది, ఎనీవన్, జస్ట్ నువ్వు చెప్పాలా, ఇగ్నిషన్ ఆఫ్, రైట్. సో బై డిఫాల్ట్ నువ్వేం చేయలేదు కాబట్టి దట్ ఈస్ ఇన్ ఇగ్నిషన్ ఆఫ్. ఓకే, సో మళ్ళీ గుర్తుపెట్టుకొని దెర్ ఇస్ నో కీ ఇన్ ద వెహికల్, యూ హ్యావ్ ఓన్లీ స్టార్ట్ ఆర్ స్టాప్ బటన్ ఇన్ ద వెహికల్. స్టార్ట్ కానీ స్టాప్ బటన్ అనేది ఉంటుంది వెహికల్లో. ఓకేనా, సో ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఇగ్నిషన్ ఆఫ్. అది ఎవ్రీథింగ్ ఇస్ ఎ క్యాన్ బేస్డ్. నేను చెప్పేదాన్ని నువ్వు హార్డ్వేర్ కాదు, ఎవ్రీథింగ్ క్యాన్ వల్లే వర్క్ అవుతుంది వెహికల్లో. నువ్వు ఆన్ చేయాలన్నా క్యాన్ వల్లే వర్క్ అవుతుంది, బండి స్టార్ట్ చేయాలన్నా క్యాన్ వల్లే వర్క్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ క్యాన్ బేస్డ్. ఓకే, సో బై డిఫాల్ట్ ఏమైంది, బండి ఇగ్నిషన్ ఆఫ్ లో ఉంది, వెహికల్ అనేది ఇగ్నిషన్ ఆఫ్ లో ఉంది. సో నువ్వేం చేస్తున్నావు, నువ్వు వెహికల్ లోపలికి వచ్చావు, యు సాట్ ఇన్ యువర్ డ్రైవర్ సీట్, యు ప్లేస్ యువర్ పెప్స్ కి సమ్వేర్ ఇన్ ద వెహికల్. ఓకే, సో వాట్ యు వాంట్ టు డూ నెక్స్ట్, యు లాక్ ద యు లాక్ ద డోర్. సో నీ పని ఏంది, నెక్స్ట్ ఏం పని, యు ఆర్ ప్రెస్సింగ్ 1 time ఆన్ ద స్టార్ట్ ఆర్ స్టాప్ బటన్. ఓకే, వెన్ యు ప్రెస్ start or stop button,
one time in the vehicle, that is called యాక్సెసరీ మోడ్. దాన్నే మనము యాక్సెసరీ మోడ్ అంటాం. ఓకే, వెహికల్లోకి వెళ్ళావు, అన్లాక్ చేసుకున్నావు, కూర్చున్నావు, డోర్లు లాక్ చేసావు, యు ఆర్ ప్రెస్సింగ్ వన్ టైం, ఒకసారి నువ్వు ప్రెస్ చేసావు స్టార్ట్ ఆర్ స్టాప్ బటన్ మీద. సో దట్ మోడ్, దట్ పర్టిక్యులర్ మోడ్ ఈస్ కాల్డ్ యాక్సెసరీ మోడ్. సో ఆ యాక్సెసరీ మోడ్ లో ఏమవుతుందంటే నీ క్లస్టర్ అనేది క్లస్టర్ అనేది ఆన్ అవుతుంది. అంటే ఇట్ జస్ట్ గివ్ సమ్ సప్లై, ఇంకా నువ్వు ఇగ్నిషన్ కూడా ఆన్ చేయలేదు. ఓకే, యువర్ సమ్ పవర్ సప్లై ఆన్ చేసావు అనుకో, సమ్, సో యు నెవర్ సీ ఎనీ క్లస్టర్ డిస్ప్లే ఆల్సో. ఇట్ విల్ షో సమ్ లైక్ ఏసీసీ అనేసి ఒక డిస్ప్లే లాగా కనపస్తుంటది నీకు, అంతే. దట్ ఈస్ ఏ యాక్సెసరీ మోడ్, దట్ ఈస్ యువర్ యాక్సెసరీ. సమ్ అంటే యాక్సెసరీ మోడ్ అనేది నేను ఎలా చెప్పొచ్చు అంటే, వైల్ గోయింగ్ ఆల్సో నేను చెప్తా. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, వెన్ యూ ప్రెస్ ద స్టార్ట్ ఆర్ స్టాప్ బటన్ ఇన్ ద వెహికల్ వన్ టైమ్ ఇన్ ద వెహికల్, దట్ ఈస్ కాల్డ్ యువర్ యాక్సెసరీ మోడ్. అది ఏం మోడ్ రా అంటే యాక్సెసరీ మోడ్ అని అర్థం. ఓకేనా? సో తర్వాత నువ్వేం చేస్తావు అంటే యాక్సెసరీ మోడ్ నుంచి ఇగ్నిషన్ మోడ్కి వెళ్తావు. ఎలా వెళ్తావు అంటే, when you press again one more time, then that is called your ignition on mode. ఓకేనా? వన్ టైం ప్రెస్ చేస్తే యాక్సెసరీ మోడ్, మళ్ళీ వన్ టైం ప్రెస్ చేస్తే ఇగ్నిషన్ ఆన్ మోడ్. ఓకే, మళ్ళీ వన్ టైం ప్రెస్ చేస్తే ఇగ్నిషన్ ఆన్ మోడ్. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా, హోల్డ్ యువర్ బ్రేక్, ప్రెస్ అగైన్, అది క్రాంక్ మోడ్ అని అర్థం. హోల్డ్ యువర్ బ్రేక్, ప్రెస్ అగైన్ అంటే దట్ స్టార్ట్ ఆర్ స్టాప్ బటన్ ని నువ్వు మళ్ళీ ప్రెస్ చేయాలా, క్రాంక్ మోడ్ అంటే యువర్ ఇంజన్ ఇస్ క్రాంకింగ్, అంటే నీ ఇంజన్ అప్పుడు స్టార్ట్ అయింది. ఇగ్నిషన్ ఆన్ మోడ్ లో జస్ట్ నువ్వేం చూస్తావు అంటే క్లస్టర్ డిస్ప్లే చూస్తావు, క్లస్టర్ అనేది ఆన్ అవుతుంది, ప్లస్ ఐవే కూడా ఆన్ అయి ఉంటుంది. అవి రెండే మనం చూడగలుగుతాం ఒకటి. సో బాకీ అంటే అన్ని ఈసీస్ కూడా నీకు పవర్ వచ్చి ఉంటుంది ఇగ్నిషన్ ఆన్ మోడ్ లో. సో క్రాంక్ మోడ్ ఏంది, ఇంజన్ ఎప్పుడు ఆన్ అవుతుంది, మెయిన్ ఇంజన్ ఎప్పుడు ఆన్ అవుతుంది అంటే బ్రేక్ పట్టుకొని మళ్ళీ స్టార్ట్ ఆర్ స్టాప్ బటన్ కూడా, దట్ ఈస్ కాల్డ్ యువర్ క్రాంక్ మోడ్. వి కాల్డ్ యాస్ ఎ క్రాంక్ మోడ్. సో హౌ యూఆర్ గోయింగ్ ఇన్ టు ద క్రాంక్ అంటే మనం ఈ సీక్వెన్స్ చెప్పాలి. అందుకని మీకు చెప్తున్నా, ఇవన్నీ మీకు అర్థమవుతుంది. క్రాంక్ అనేది తెలియదు, ఆన్ ఆఫ్ అనేది తెలియదు, యాక్సెసరీ అనేది తెలియదు. అందరికి తెలుసు ఆపరేటింగ్ ఎలా జరుగుతుంది అనేది వెహికల్లో, బట్ దెన్ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రొఫెషనల్ వర్డ్స్ ఫర్ దట్. అందుకని నేను అది చెప్తున్నా, క్రాంక్ మోడ్ అనేసి. ఓకే, సో నువ్వు క్రాంక్ అయ్యావు, కొద్దిగా 20 kilometers 10 kilometers యూ ట్రావెల్డ్, లెట్ సపోజ్. ట్రావెల్ అయిన తర్వాత సో అగైన్ యూ ప్రెస్ ద బటన్, బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే దట్ ఈస్ యువర్ యాక్సెసరీ డిలే మోడ్. 20 kilometers ట్రావెల్ అయ్యి వెహికల్ ని పార్క్ చేస్తానే నువ్వు ఒకసారి బటన్ ప్రెస్ చేసినావు అంటే దట్ ఈస్ యాక్సెసరీ డిలే. అప్పుడు ఏమవుతుంది అంటే యాక్సెసరీ డిలేలో క్లస్టర్ ఆఫ్ అయి ఉంటుంది అండ్ ఐవిఏ షుడ్ ఆన్, ఐవిఏ అనేది ఆన్ లో ఉంటుంది, ఐవిఏ ఈజ్ ఇన్ ఆన్ కండిషన్. దట్ ఈస్ యువర్ యాక్సెసరీ డిలే. వచ్చావు, పార్క్ చేసావు, ఇగ్నిషన్ ఆఫ్ అయిపోతుంది, ఐవిఏ అనేది ఆన్ లో ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యువర్ యాక్సెసరీ డిలే. సో ఇగ్నిషన్ ఆఫ్ కి ఎప్పుడు వెళ్తుంది, ఎందుకంటే నువ్వు ఇంజన్ ఆఫ్ చేసేసావు, ఇంజన్ ఆఫ్ అయిపోయింటుంది, అది యాక్సెసరీ డిలేలో ఉన్నావు. సో ఇగ్నిషన్ ఆఫ్ కండిషన్ కి ఎప్పుడు వెళ్తుంది అంటే, ఇగ్నిషన్ ఆఫ్ కండిషన్ ఇట్ విల్ గో వెన్ యూ ఓపెన్ ద డోర్. వెన్ యూ ఓపెన్ ద డోర్, నువ్వు డోర్ ఓపెన్ చేస్తే
then it will go to the ignition off. ఓకే, సో ఇక్కడ మనం ఇగ్నిషన్ ఆఫ్ నుంచి మళ్ళీ ఇగ్నిషన్ ఆఫ్కి వచ్చాం, కానీ మధ్యలో ఎలా వర్క్ అవుతుంది వెహికల్ అనేది నీకు చెప్పాను. బికాస్ ఎందుకంటే ఏ ఫ్యూచర్ అయినా కానీ ఈ మోడ్స్లోనే వర్క్ అవుతుంటది. అది యాక్సెసరీ డిలో మోడ్లో వర్క్ అవుతుందా, యాక్సెసరీ మోడ్లో వర్క్ అవుతుందా, ఇగ్నిషన్ ఆన్లో వర్క్ అవుతుందా, క్రాంక్లో వర్క్ అవుతుందా అనేసి మనకు తెలియాలా. అందుకని నేను ఈ చెప్పింది ఇప్పుడు. ఓకే, వెహికల్ స్పీడ్ ఎప్పుడు పెరుగుతుంది? క్రాంక్లోనే పెరుగుతుంది, ఇగ్నిషన్ ఆన్లో ఎందుకు పెరిగిద్ది? సో ఆ మోడ్స్ అనేది మీకు తెలియాలని చెప్తున్నా. సో ఇగ్నిషన్ ఆఫ్, ఫస్ట్ ఇగ్నిషన్ ఆఫ్ అయినాక వెహికల్ నువ్వు వెళ్ళిన తర్వాత when you press one time button, that is called your accessory mode. When you press again one time, that is called your ignition on mode. Okay, hold your brake, again you press the third time the same button, that is your cranking mode. So from that cranking mode, again if you press the button from after traveling like let's suppose 10 or 5 kilometers, whatever it may be, then again you press the button, that is called your accessory delay mode. So when you want to come ignition off condition, until and unless when you open the door, it will stay on the accessory delay mode. So when you open the door, then it will go to the ignition off condition. Okay, so ignition off nunchi ignition off ke malla it will happening in a cycle mode. Cycle lo nenu ignition off nunchi ignition off ki veltavu, malla last ki బండి నువ్వు ignition off నుంచే ignition off కి రావాలా. సో మధ్యలో ఈ మోడ్స్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి, ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, ఒక మోడ్ నుంచి ఎలా ఇంకొక మోడ్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది మనకు తెలియాలా. ఎందుకు తెలియాలా అంటే ఏ ఫ్యూచర్ ఏ మోడ్లో వర్క్ అవుతాయి అనేది మనకు తెలుసుకోవాలా. సో ఈ మోడ్స్ అనేది అట్లీస్ట్ తెలియాలా. వాట్ ఆర్ ద పవర్ మోడ్స్ ఇన్ ద వెహికల్ అంటే మనం ఇది చెప్పాలా. వీళ్ళు అడుగుతారు ఖచ్చితంగా. పవర్ మోడ్స్ మనకు తెలియకపోతే మనం వర్క్ చేయలేం. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. పవర్ మోడ్స్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అందరు తెలుసు అది ఎట్లా వర్క్ అవుతుందో, ఒక్కొక్క మోడ్ని ఏం పిలుస్తామని మనకు తెలియదు. సో ఐ గేవ్ దిస్ వన్ ఎగ్జాంపుల్. ఎవరికి తెలియదని కాదు, ఒక్కొక్క మోడ్ ఎలా వర్క్ అవుతుందని మీకు తెలియాలని నేను చెప్తున్నా. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? Does anyone have doubt? Tell me. డౌట్ లేకపోతే మనం వీ కెన్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అబౌట్ ద స్లీప్ వేకప్ కండిషన్. ఓకే, స్లీప్ అంటే ఏంటి, వేకప్ అంటే ఏంటి, అంటే నీ ఈసీ ఎలా స్లీప్కి వెళ్తుంది, ఎలా వేకప్కి వెళ్తుంది అనేసి నేను చెప్తాను. ఓకే, సో ఎవరివన్ ఈస్ క్లియర్ అబౌట్ ద పవర్ మోడ్ కండిషన్స్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. లేదంటే మనం నెక్స్ట్ క్లాస్లో స్లీప్ వేకప్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఎవరు డౌట్ లేవు అయితే రేపు అడుగుతా క్వశ్చన్లు ఖచ్చితంగా. క్రాంకింగ్ మోడ్ అంటే ఏంది, యాక్సెసరీ డిలే మోడ్ ఏంటంటే ఖచ్చితంగా అడుగుతాను నేను రేపు. రేపు చెప్పకపోతే నేను మళ్ళీ చెప్పలేను, ముందే చెప్తాను. ఎవరైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. ఎవరు డౌట్ లేదనుకుంటున్నా. Okay, so we'll discuss tomorrow, okay, about sleep and wake up. Bye.